హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈ ఉన్న వాతావరణంకి అయితే మా ఇంట్లో ముగ్గురికి ఫీవర్ వచ్చేసింది. మా పాప అయితే పడుకుందామెకి 1 వీక్ అవుతుంది ఇప్పటికి. వినాయకుడిని పెట్టాను కానీ ఓన్లీ ఒక సెకండ్ డే ప్రసాదం ఏం చేశాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపించాను. తర్వాత నుండి నెక్స్ట్ ఏం ప్రసాదాలు పెడతాననేది కూడా నేను వీడియో తీస్తానని చెప్పాను కానీ తీయలేదు. సడన్గా వినాయకుడిని అయితే పెద్ద గణపతి దగ్గర పెట్టేసి వచ్చాను. అసలు ఏం జరిగిందనేది నేను చెప్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా పాపకి వినాయకుడు పెట్టిన తర్వాత ఒక సెకండ్ డే నుండేమో ఫీవర్ వచ్చేసింది. ఆమెకు ఫీవర్ రావడంతో నేను ఏదో ఒకటి అన్నట్టు ప్రసాదం చేసి తొందరగా పూజ చేసేసుకున్న ప్రతిరోజు. కాకపోతే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వలన వినాయకుడిని తీసి వేరే దగ్గర పెట్టేసాం. అదంతా నీట్గా చేసేసాం కూడా. వినాయకుడు తీసిన రోజు నుండే నాకు ఫీవర్ స్టార్ట్ అన్నమాట. నేను చెప్పాను కదా కూలర్ పైనే పెట్టాము, టబ్బు పెట్టేసి ఇట్లా అని. అవన్నీ తీసేసాను, చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు మిషన్ కనిపిస్తుంది కదా, ఇదే ప్లేస్లో పెట్టాను నేను వినాయకుడిని. కాకపోతే మొత్తం తీసేసాము, వెంటనే నీట్గా చేసేసాము. కూలర్ పైన పెట్టామన్నాం కదా, అది ఎక్కడిదక్కడ ఉండిపోయింది. కొంచెం నాకు హెల్త్ బాగాలేక తర్వాత మొత్తం సెట్ చేసుకోవాలి. ఆమెకి మెల్లిగా తగ్గిందంటే నాకు స్టార్ట్ అయిపోయింది. నాకు స్టార్ట్ కావడంతో ఇంకా ఇబ్బంది అయిపోయి నేను వీడియోస్ కూడా పెట్టలేదు అసలు. అది ఒక 2-3 డేస్ వీడియోస్ పెట్టడం, తర్వాత గ్యాప్ ఇవ్వడం, అసలు ఏం జరిగిందనేది కూడా మీకు తెలియాలి కదా. అంటే వీడియోస్ అప్పుడే పెడుతుంది, అప్పుడే పెట్టదు అన్నట్లు అనుకుంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కూడా నాదే అన్నమాట. మా పాప అయితే దగ్గుకుంటూనే ఉంది. కొంచెం బెటర్ ఉండే ఆమెకి, కానీ మళ్ళీ ఎప్పట్లానే ఇప్పుడు కూడా ఫీవర్ వచ్చేసింది. నాకు జలుబుతో చూడండి ఇక్కడ కొంచెం పుండులాగా అయిపోయింది. మా ఉన్న ముగ్గురికి 1 or 2 ఫీవర్ అన్నమాట, అట్లా ఉంది. మీరు కూడా అందరు జాగ్రత్తగా ఉండండి బాగా. ఒక 4 days నుండి అన్నం కూడా ఏం తినాలనిపిస్తలేదు. అసలు వీడియోస్ తీసే అంత కూడా ఓపిక లేదు. కాకపోతే ఏం జరిగిందనేది మీకు చెప్దామనేది చెప్తా అని అంతే వీడియో తీస్తున్నాను. నా ఎక్కడి పని అక్కడనే ఆగిపోయింది. నేను వినాయకుడిని పెద్ద గణపతి దగ్గర పెట్టామని చెప్పాను కదా, అది కూడా సడన్గా తీసేసరికి నేను వీడియో కూడా ఏం తీయలేదండి. అక్కడ వినాయకుడిని పెట్టేటప్పుడు కూడా మా పాప మస్తు ఏడ్చింది, వినాయకుడిని రిటర్న్ తీసుకొచ్చుకుందామని. కాకపోతే పెట్టినట్లే పెట్టి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొచ్చాము. కానీ కింద వాళ్ళు అన్నారన్నమాట, తీసుకొచ్చుకోవద్దు, ఒక దగ్గర పెట్టిన తర్వాత తీసుకొచ్చుకోవద్దు, కావాలంటే వేరే వినాయకుడిని తీసుకొచ్చుకొని పెట్టుకోండి కానీ అంటే మా పాప ఒప్పుకోలేదు. కాకపోతే మెల్లిమెల్లిగా చెప్పేసరికి ఇంకో చిన్న గణపతి తీసుకొచ్చుకున్నాము, అది చూపిస్తాను మీకు. అది నిమజ్జనం చేస్తాము 9 days కన్నా, లేదంటే 11 days కైనా. అది నెక్స్ట్ ఇయర్ వరకైనా ఉంచుకోవచ్చట. కాకపోతే నిమజ్జనం చేసేస్తాము, అదేనేది వీడియో తీస్తాను, నేనైతే మీకు చూపిస్తాను. ఈ వినాయకుడిని తీసుకొచ్చుకుంది మా పాప. మళ్ళీ ఆమెకైతే అస్సలు బాగాలేదు. ఇంకా ఆమె ఏంటంటే కొంచెం తగ్గింది కానీ కాకపోతే మళ్ళీ చాక్లెట్ తిన్నది. నిన్ననే ఎంత చెప్పినా వినలేదు. మీ పాపకైతే, మీ పిల్లలకైతే అస్సలు పెట్టకండి చాక్లెట్లు, బయటవి ఏవి కూడా. ఎంత చెప్పినా కూడా వినకుండా చాక్లెట్లు తిన్నదంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఆమెకు కూడా. నాకు కొంచెం మళ్ళీ తగ్గగానే వీడియోస్ అయితే తీస్తాను, కొంచెం సెట్ అయ్యేసరికి. ఇప్పుడు మరీ నాకు అసలు ఓపిక లేదు కొంచెం కూడా. ఈరోజే జస్ట్ మా రూమ్ కింద అన్నదానం పెడితే తిన్నాను. శనివారం రోజు మధ్యాహ్నం తిన్నా అంటే ఇప్పటికి అన్నం తినలేదు నేను. అంటే నాకు ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఇట్లా వామిటింగ్ వచ్చినట్లు అయిపోద్ది, అందుకనే తినను. ఎక్కువగా జ్యూస్లే తీసుకుంటాను. ఆ జ్యూసులు తీసుకోవడం వలన మళ్ళీ జలుబు అయిపోయింది. అట్లా ఇబ్బంది అయిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి. నేనేం చెప్పకుండా వీడియో సడన్గా ఆపేస్తే నాకు అన్సబ్స్క్రైబర్స్ కూడా అయిపోతున్నారు. నాకు ఆ టెన్షనే కొంచెం ఎక్కువ అయిపోతుంది. అందుకనే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను వీడియో తీసి మరి పెడుతున్నాను. ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నేను వీడియోస్ పెడతాను. ఏదో ఒక ఇబ్బంది రావడంతో వీడియోస్ అనేది సరిగ్గా పెట్టడం లేదు, చూసారు కదా. అంటే ప్రతిసారి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నేను వీడియో అనేది వీడియోలో ఏం చెప్పలేదన్నమాట. వీడియో ఇట్లా షూట్ చేసి ఇట్లా ఇబ్బంది ఉంది అని డైరెక్ట్ యాప్ ఇచ్చేదాన్ని. అట్లా ఎవరికైనా అనిపిస్తుంది, రెగ్యులర్గా చూసే వాళ్ళకి. నాకు రెగ్యులర్గా కామెంట్ చేసి ఒక ఆమె కూడా ఉంటుంది. వీళ్ళందరి కోసం అయితే నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వీడియో పెడుతున్నాను. ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. మీరైతే మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మా పాప స్కూల్కి వెళ్ళక కూడా ఇప్పటికి ఒక 10 days అవుతుందేమో, అసలు పంపించడం లేదు. ఈరోజే పంపిద్దామని అనుకున్నా, నిన్న కొంచెం బెటర్ ఉంది కదా ఈరోజు పంపించచ్చు అనుకునేసరికి ఆమె ఒకటే చాక్లెట్ తినింది అంతే, ఎక్కువ కూడా కాదు. కాకపోతే ఆమె ఆల్రెడీ అప్పటికి ఆమెకి ఫీవర్ రావడంతో ఆ చాక్లెట్ తినడంతో ఇంకా ఎక్కువైపోయింది.
మాకంటే కొంచెం మా హస్బెండ్ బెటర్ అన్నమాట. దేనికైనా తట్టుకుంటాడు. అతనికి కూడా సడన్గా చలి జ్వరం రావడం 102 అట్లా. కాకపోతే అయినా సరే ఆయన డ్యూటీకి వెళ్ళారు ఈరోజు కూడా, నిన్న వెళ్ళలేదు. మీ పిల్లల్ని అయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోండి. అసలు బయట అయితే అస్సలు తినబెట్టకండి, చాక్లెట్లు చిప్స్ అవి. మా పాపకి మస్తు బెటర్ ఉండే అసలు మెడిసిన్ వాడేసరికి. కాకపోతే ఒక చాక్లెట్ తినింది, ఎక్కువ కూడా కాదు అసలు. కాకపోతే మళ్ళీ ఎప్పట్లానే అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండండి. మా హస్బెండ్ మాకంటే బెటర్ అన్నమాట. నేను కొంచెము నాకు తగ్గడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా ప్రతిసారి ఎప్పుడైనా సరే. కాకపోతే ఆయన తొందరగానే ఇది చేసేసుకుంటాడు. ఏదైనా ఒక ఫుడ్ తీసుకోవడం, మెడిసిన్ వేసుకోవడం, అట్లా నా వల్ల అసలు అట్లా కానే కాదు అసలు. అయినా కూడా 102 ఫీవర్, సడన్గా చలి రావడం, ఫీవర్ రావడం. కాకపోతే డ్యూటీకి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు. నిన్నైతే ఇంటి దగ్గరనే ఉండే, ఈరోజు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను వీడియోస్ తీస్తాను, లాంగ్ వీడియోస్ కూడా ఇక నుండి అంటే ఒక 4-5 డేస్కి ఒకసారి అన్నా పెడదామన్నట్లు అనుకుంటున్నా. అంతా ఇక నాకు మాట్లాడేంత ఓపిక లేదు. కొంచెం మా పాపకి దగ్గు రావడంతో ఇబ్బంది అవుతుంది. మీరు అందరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వీడియోస్ సరిగ్గా పెట్టడం లేదని. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.